ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అస్సలు కాదండి. ఇంత చక్కటి ఊరు, ఇంత ప్రశాంతమైన ఇల్లు, స్వచ్ఛమైన మనుషులు, ఎవరి జీవితానికైనా ఇంతకు మించి ఏం కావాలండి? ఇన్నాళ్ళు మీరేం మిస్ అయ్యారో, ఎంత మిస్ అయ్యారో నాకు అర్థం అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఇక్కడికి నాలా గెస్ట్లా ఉండాలంటే అదృష్టం ఉండాలి. మీలా ఉండాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి. అదృష్టం పుణ్యం లేకపోయినా కూడా మీరుండాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. అనుకున్నవన్నీ కావులేండి మిథున గారు. గట్టిగా అనుకోవాలే కానీ అవ్వనుకున్నావు కూడా ఖచ్చితంగా అయి తీరుతాయి గౌతమ్ గారు. కాకపోతే మనం ఎలా అనుకుంటున్నాం అన్నది ఇక్కడ ముఖ్యం. అన్నట్టు మీరు నాకు మీ అభిప్రాయం ఏంటో నాకింకా చెప్పలేదు. అభిప్రాయం? అవును, హైదరాబాద్లో మా నాన్నగారు వచ్చే ముందు నా మనసులో మాట మీకు చెప్పాను కదా. దానికి జవాబుగా రావలసిన మీ మనసులోని సమాధానం ఇప్పుడు చెప్పొచ్చుగా మీరు. మౌనంలోకి వెళ్లారేంటి గౌతమ్ గారు? బేసిక్గా చాలాసార్లు మనం సమాధానం ఆశించినప్పుడు అవతలి వాళ్ళు మౌనంగా ఉండిపోతే అది అర్ధాంగీకారంగా అనుకుంటాం. కానీ మీ మౌనం చూస్తుంటే అసలు ఏం అర్థం చేసుకోవాలో అర్థం కానట్టుగా ఉంది. ఇక్కడ ఆ విషయం ఎందుకులేండి. ఇప్పుడే మీకు ఇష్టమైన లైఫ్లోకి అడుగు పెట్టారు. 7 ఏళ్ల బాధల్ని పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా గడపాల్సిన టైంలో ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళడం చెప్పండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష. అయ్యా, కుమారుణ్ణి తీసుకురండి. వెళ్ళు విరాజ్, కూర్చో. తాతయ్య, ఇదంతా ఏంటి? ఈ పెద్దమ్మ ఫోటోనెందుకు ఇక్కడ పెట్టారు? ఈ అన్నం ముద్దలేంటి? నాకెందుకు షర్టు లేకుండా ఇలాంటి డ్రెస్ వేయించారు? విరాజ్, అవన్నీ నేను తర్వాత చెప్తాను కదా. తాతయ్య పంతులు గారు చెప్పినట్టు చేయనానా ప్లీజ్? ఇప్పుడు చెప్పొచ్చు కదా, నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తానమ్మా. మీ పెద్దమ్మ మనల్ని అందరినీ వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా. తనకిలా పూజ చేస్తే తన ఆత్మ శాంతిస్తుందన్నమాట. సరే, మరి నేనే ఎందుకు కూర్చోవాలి? నువ్వు కూడా కూర్చోవచ్చు కదా తాతయ్య. కాదు నాన్న, కొడుకే కూర్చోవాలి. నేను పెద్దమ్మ కొడుకును కాదుగా, మా అమ్మ ఇక్కడుంది కదా. అది కాదు నాన్న. మీ అమ్మకి కొడుకువైతే
మీ అమ్మ వాళ్ళ అక్క నీకు పెద్దమ్మ కదా. పెద్దమ్మకు కూడా నువ్వు కొడుకువే అవుతావుగా. అదీ కాకుండా పెద్దమ్మకి నువ్వు తప్ప ఎవరు లేరు కదా. అందుకే నీ చేతుల మీద జరిగితే తన ఆత్మకి శాంతి కలుగుతుంది. మీ పెద్దమ్మ ఎక్కడున్నా సంతోషపడుతుంది. అవునా? సరే. వెళ్ళు, వెళ్ళి కూర్చో. ఇలా కూర్చో బాబు. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాంతరస్వతి. నమస్కారం చేసుకో బాబు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం గోవింద 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 గోవిందాయ నమో నమః. ఆచమ్యానంతరం హస్తో ప్రక్షాళ్య ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదిగో బాబు, ఇవి పెడవలిగా ఇలా చూపించి ఇలా పెట్టాలి. అయ్యా, అయ్యా, పిండ ప్రదానం అయిపోయింది. ఈ పిండాలని గంగలో కలపాలి. అలాగేనయ్యా. బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతు పట్టుకో బాబు. జాగ్రత్తగా పట్టుకో. తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తి అనామయ మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవ వసుర్వసుమనాహవి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామన భూతా వాసో వాసుదేవ సర్వాసు నియోనర దర్పః దర్పదో దుఃఖో దుర్ధరోధా పరాజితః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివాయ స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. హరి ఓం. పదండి ఆయన. ఆయుష్మాన్ భవ. కన్న కొడుకుతో తల్లికి పిండ ప్రదానం చేయించి మంచి పని చేశారయ్యా.